పెదకూరపాడు వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఎన్నికల మూడు స్టార్ట్ అయిపోయిందండి మీ కాన్స్టిట్యున్సీలో. ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారా? ఏం లేదు మామూలే. అన్నీ సచివాలయాలు, ఎక్కువ హాస్పిటల్స్ ఇవన్నీ ప్రారంభోత్సవాలు ఉన్నాయి. అట్లాగే ఆసరా ప్రోగ్రాం జరుగుతుంది. ఆసరా ప్రోగ్రాంకి రెడీ అవుతుంది. ఇట్లా ఈసారి రెండోసారి కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉందా? ఆ కాన్ఫిడెన్స్ ఉందా? తప్పనిసరిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులే రెండోసారి నన్ను అసెంబ్లీ నుంచి గెలిపించి మంచి హోదాలో ఉండే విధంగా కూడా నేను రెడీ అవుతున్నాను. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు అనేది అన్ని కాన్స్టిట్యున్సీలకి స్టేట్ మొత్తానికి వర్తిస్తుంది. పెదకూరపాడులో ఇది నంబూరి శంకర్రావు మార్క్ పరిపాలన, నంబూరి శంకర్రావు మార్క్ డెవలప్మెంట్ ఉంది, ఇది నేను చేశాను అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? పెదకూరపాడు నియోజకవర్గం గతంలో చాలామంది ఇక్కడ మినిస్టర్ కానీ ఎమ్మెల్యేలు కానీ కూడా చేశారు. కానీ అభివృద్ధికి అయితే ఈ నియోజకవర్గం నోచుకోలేదు ఎక్కడా కూడా. నేను వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో నా మార్క్ అనేది శంకర్రావు బాగా చేశాడు అనేది అందరూ చెప్పుకునే విధంగా ఎవరో చేయలేని కూడా. అమరావతి నుంచి బెల్లంకొండ డబుల్ రోడ్డు అనేది గతంలో ఎంతోమంది చెప్పారు కానీ ఎవరో దాన్ని ఆచరణలో పెట్టలేకపోయారు. నేను దాన్ని సీఎం గారి దగ్గర అనేక సార్లు తిరిగి మరి నాబార్డు ఫండ్స్ తోటి నాకు చైర్మన్ గారు తెలియటం వల్ల ఆయన దగ్గర రిక్వెస్ట్ చేసి అమౌంట్లు కూడా తీసుకొచ్చి 150 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయించి సీఎం గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి వర్క్ ప్రోగ్రెస్లో శరవేగంగా నడుస్తుంది. అట్లాగే మన ప్రాంతం ఇది యాక్చువల్గా చివరి ప్రాంతం, తెలంగాణ ఎంట్రన్స్ ఇది మాది. అచ్చంపేట మండలం మాదిపాడు దగ్గర కృష్ణానది పైన బ్రిడ్జి కనుకేస్తే మాకు డిస్టెన్స్ తగ్గిపోయింది. జగ్గేపేట ఇటు రాకుండా, విజయవాడ రాకుండా, గుంటూరు రాకుండా ఇటు నుంచి ఇటు మద్రాసు వెళ్ళడానికి ఒక 80-90 కిలోమీటర్స్ తగ్గుతుంది. దానివల్ల నేను ఆలోచన చేసి దాన్ని కూడా ఒక 66 కోట్లు పెట్టి బ్రిడ్జి శాంక్షన్ చేయించి టెండర్ పిలిపించడం కూడా జరిగింది. అది వస్తే ఆ ప్రాంతం పూర్తిగా కమర్షియల్గా డెవలప్ అవడానికి ఒక మంచి అవకాశం ఆ ప్రాంతానికి. అట్లాగే అమరావతి నుంచి తుళ్ళూరు వెళ్ళడానికి రోడ్డు లేదు గతంలో. ఇప్పుడు ఆ రోడ్డు కూడా 44 కోట్లు పెట్టి శాంక్షన్ చేయించాము. మొద్దూరు అని పక్కనే ఇక్కడ పెద్ద వాగు వస్తుంది. వాగు వస్తే రాకపోకలో నిలిచిపోతూ ఉంటాయి. ఆ బ్రిడ్జి కూడా స్టార్ట్ చేసి వర్క్ నడుస్తూ ఉంది. అది కూడా ఒక 2 నెలల్లో అయిపోతుంది. ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు, లింక్ రోడ్లు, ఎన్నో లింక్ రోడ్లు అసలు లేవు. లింక్ రోడ్లు నేను వచ్చే రోజుకి లింక్ రోడ్లు అనేవి లేకపోతే ఆ రోడ్లు కూడా దాదాపుగా సుమారు ఒక 60 కోట్లు పెట్టి ఇప్పుడు ఆ రోడ్లు కూడా వేయించడం జరిగింది. కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి, ఒక 2-3 ఇంకా లాస్ట్లో ఉన్నాయి, అవి కూడా వేస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కూడా అదే, దాంట్లోనే నా మార్క్ అనేది కనబడింది. అట్లాగే ఇప్పుడే మీరు చూశారు, ఇప్పుడు ఈ హాస్పిటల్ 3.5 కోట్లు పెట్టి ఎక్స్టెన్షను, ఈ హాస్పిటల్ ఇప్పుడే ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది.